అనువాది అనేది గవర్నమెంట్ సైటు. ఇందులో మనము ఇంజనీరింగ్ని తెలుగులో చదువుకోవచ్చు. ఆర్ మన ఎనీ లోకల్ లాంగ్వేజ్ చదువుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేశారు. మనం ఎనీథింగ్ ట్రాన్స్లేట్ చేయొచ్చు, వీడియో జనరేట్ చేయొచ్చు, ఫైల్స్ కన్వర్ట్ చేయొచ్చు. తర్వాత ఆల్ మన వీడియో ఎడిటింగ్ టూల్స్ ఇందులో ఉన్నాయి. పీడిఎఫ్ కన్వర్షన్, ఇమేజ్ కన్వర్షన్, పీపీటీ కన్వర్షన్. మనం ప్లేస్టోర్లో చూస్తుంటాం కదా, అన్నీ ఇక్కడ మనకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ గవర్నమెంట్ సైట్ కాబట్టి ఎలాంటి మన డేటా లీక్ కాదు. అందుకని వేరే వేరే సైట్లు వాడడం కన్నా గవర్నమెంట్ సైట్లు వాడడం చాలా ఉత్తమం. ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇది వెరీ ఎక్సలెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ లాంగ్వేజ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనం వెళ్ళేసి ఎడ్యుకేషన్ కిందకి వెళ్ళేసి ఎడ్యుకేషన్లో మనం ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసేసుకుంటే అక్కడ మనకి ఇంజనీర్ ఏ లాంగ్వేజ్ కావాలో అడుగుతుంది. ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో మనకు వచ్చేస్తుంది. అన్నీ టూల్స్ అన్నీ మనకి అందులో ఏ టూల్స్ కావాలో అవన్నీ టూల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాయిస్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు వాయిస్, రకరకాలు ఉంటాయి. అన్నీ మనకు నచ్చిన విధంగా ఎటువంటి మన ఫోన్ మెమరీ అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి రకరకాల యాప్ డౌన్లోడ్ చేసుకొని డేటా పోతుంది అనుకోవడం, హ్యాకింగ్ గురి కావడం, డేటా చోరీ దానికన్నా ఇది సింపుల్. సైట్కి వెళ్ళేసి సైట్లో మనం అన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ జనరేటివ్ ఏఐ క్లిక్ చేయాలి. ఫర్ ఇంజనీరింగ్ జనరేటివ్ ఏఐ. ఇమేజ్ ఎడిటింగ్ చేసి మనకి సివిల్ ఇంజనీరా, ఎలక్ట్రికల్ ఇంజనీరా, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, మెకానిక్ ఇంజనీరా. సో ఇది ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్. ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఉన్నాయి, అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇందులో ఇండియాలో ఉండే అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు కానీ తెలుగు, కన్నడ కానీ మలయాళం కానీ మలయాళం, సౌత్ ఇండియన్స్కి అయితే అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి.